నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య 50% పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. వీటితో పాటుగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయటం, మహిళా రిజర్వేషన్కి సంబంధించిన కసరత్తులు కూడా జరిగే అవకాశం కనపడుతుంది. 2027 జనవరి 1కి జనాభా లెక్కల్ని పూర్తి చేసి ఆ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని 50% అంటే పార్లమెంట్లో ఇప్పుడున్న 543 స్థానాలకి మరో 273 స్థానాలు అదనంగా యాడ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. మొత్తం 816 స్థానాలు లోక్సభ స్థానాలు పార్లమెంట్కు ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మరో 88 స్థానాలు పెరిగి 263 స్థానాలు అవుతాయి అంటున్నారు. అలాగే తెలంగాణలో 119కి అదనంగా మరో 60 సీట్లు పెరిగి 179 అవుతాయని చెప్తున్నారు. ఇలా సీట్లు పెరుగుతాయి. అయితే కీలకమైన అంశం ఇది కేవలం రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం పెరగటం, ఆయా పొలిటికల్ సీట్ల కోసం చూసే వాళ్ళకి మేలు చేయటం కోసమా, అలాగే జనాభా ప్రాతిపదికన చేసినట్టుగైతే ఉత్తరాదికి దక్షిణాదికి భారీ వ్యత్యాసం వచ్చే పరిస్థితుంది. భారత ప్రభుత్వ పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ చాలా సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య పరిమితంగానే ఉన్నది, పెద్దగా పెరగలేదు. అయితే ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో భారీగా జనాభా పెరిగిన నేపథ్యంలో ప్రాతినిధ్యం దక్షిణాదినికి ఇప్పటికున్న ప్రాతినిధ్యం కూడా తగ్గే అవకాశం కనపడుతుంది. దీన్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారు, దీనికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటంటే దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మల్లెల లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే విట్ల గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రియాజుద్దీన్ గారు నమస్కారం. రియాజుద్దీన్ గారు, ఇది మనం చూసాం, అమిత్ షా గారు నిన్న ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడారు, ఆ తర్వాత కాంగ్రెస్ ఏతర ప్రతిపక్షాలతో మాట్లాడారు. బహుశా ఇవాళ రేపో కాంగ్రెస్తో కూడా మాట్లాడతారని ఒక వార్త. అలాగే మల్లికార్జున ఖర్గే గారు విపక్షాల నాయకులందరితో దీని మీద చర్చిస్తున్నారు అని. అంటే కీలకంగా అంటే మీకు ఇందులో అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా, లేదు దీన్ని అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఏంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద, కాంగ్రెస్ పార్టీ ఆలోచన? శ్రీనివాసరావు గారు, అంటే పూర్తిగా చర్చలో సంబంధించిన విషయం మనకు పత్రికల ద్వారా అట్లాగే టీవీ ఛానల్ ద్వారా ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు రావాలి. అయితే ఇక్కడ 2 అంశాలు మాత్రం మనం ఆహ్వానించాలి శ్రీనివాసరావు గారు. ఏంటంటే, ఒకటి, పెరుగుతున్న జనాభా అవసరాలు కానీ అట్లాగే ప్రజా అవసరాలు కానీ విస్తరిస్తున్నాయి. నేపథ్యంలో పార్లమెంట్ లో కానీ అట్లాగే రాష్ట్ర స్థాయిలో కానీ ఖచ్చితంగా చట్టసభల్లో మనకి బాధ్యులుగా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఇక్కడ కేంద్రంలో ఎంపీలు, లోక్సభలో వాళ్ళ సంఖ్య పెంచాల్సిన అవసరం మనకు ఉంది. మారుతున్న పరిస్థితుల రీత్యా వాటి పెంపుదలను మనం ఆహ్వానించాలి. ఇందులో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, నిజంగా జనాభా ప్రాతిపదిక గనక ఇదే గనక చట్టం రూపంలో ఏమయ్యేదంటే, సహజంగానే బీమార్ రాష్ట్రాలు ఏవైతున్నాయో, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన సీట్లు గణనీయంగా లోక్సభలో పెరిగేవి. దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే కొంత నిబద్ధతతో చదువు పట్ల ఎక్కువ ఫోకస్ చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా కొంత రాష్ట్రాల్లో అన్యాయం జరిగేది రాజకీయ ప్రాతినిధ్యంలో. వీళ్ళు ఓవరాల్ గా ఏంటంటే, ఉన్న స్థానాల్లో 50% పెంపుదల అన్నారు కాబట్టి జనాభాకి సంబంధించిన విషయాలు కాకుండా ఉన్న స్థానాలనే పెంచే ప్రయత్నం చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. అదే నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే, రేపు భవిష్యత్తులో ఇది సంపూర్ణమైన రూపంలోకి వచ్చిన తర్వాత ఏ రూపంలోకి ఇది అమల్లోకి చూసుకోవాలి మనం. కానీ ఈ ఖచ్చితంగా ఇప్పుడున్న నేపథ్యంలో డెఫినెట్ గా ఈ వీటికి స్థానాలు పెంచడాన్ని మనం వెల్కమ్ చేస్తున్నాం. కానీ నా ప్రశ్న ఏంటంటే రియాజుద్దీన్ గారు, ఇక్కడ మనకి నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ దానిలో జనాభా ప్రాతిపదికనని స్పష్టంగా ఉంది. 1976లో నాకు గుర్తుండి మొట్టమొదటిసారి, ఐ థింక్ 76లో అనుకుంటా, అప్పుడు ఒకసారి జరిగింది. ఆ తర్వాత మనకి ఈ నార్త్ సౌత్ ఇది వచ్చిన తర్వాత ఇట్లా సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఐ థింక్ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే 25 ఏళ్ళు దాన్ని వాయిదా వేస్తూ ఒక ఇది చేసుకున్నారు. 2026 దాకా అది వాయిదా పడింది. ఇప్పుడు సీట్లు పెంచినా అది జనాభా ప్రాతిపదికనే ఉండాలన్నది నియమం అయితే, సీట్లు పెరిగినా మళ్ళీ ప్రపోర్షనేట్గా మారతాయా మారవా అన్నది క్లారిటీ రావాల్సిన అవసరం.
అంటే మీరు అన్న మాట వాస్తవము. దాని మనకు పూర్తిగా క్లారిటీ వచ్చినాక దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి విపరీతమైన జనాభా ఉన్న రాష్ట్రాలు, అలాగే బెంగాల్ లాంటి విపరీతమైన జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా 400 పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాదాపు 500. నిజంగా ఇదే ప్రపోర్షన్ లో పెరిగినా కూడా ఒక 1000 మంది శాసనసభలో కూర్చొని చర్చ చేసేది ఏముండదు, బహిరంగ సభలాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటికి ఇది సువర్ణామంగా అయితే కనిపించదు. ఇప్పుడు రాష్ట్రం మన దేశవ్యాప్తంగా కూడా ఒక డిమాండ్ ఉంది. ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పరిపాలనా సౌలభ్యం ఖచ్చితంగా రావాలనుకున్నప్పుడు రాష్ట్రాల యొక్క భౌగోళిక పరిణామం కానీ జనాభా పరిణామం కానీ తక్కువగా ఉన్నప్పుడు గుడ్ గవర్నెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రజా సమస్యలు చాలా చక్కగా ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రపోజల్ మన బెంగాల్ రాష్ట్రాలకి, మహారాష్ట్ర రాష్ట్రాలకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి కనుక మనం వర్తింపజేస్తే సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఇప్పటికే అవి పెద్ద పెద్ద అనేక మంది సభ్యులతోటి శాసనసభలు కనబడతా ఉంటాయి. పెరగడం వల్ల మాత్రం గందరగోళం ఉంటుంది తప్ప చర్చలు సానుకూల జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ చిన్న రాష్ట్రం, ఇప్పుడు సరే రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ కూడా ఒకప్పటి పరిణామాన్ని కోల్పోయింది కదా జాగ్రత్తలు లెంత్ ని. కాబట్టి సార్ ఏపీ కానీ తెలంగాణ కానీ శాసనసభ సభ్యుల సంఖ్య పెరగడం అనేది ఆశాజనకంగానే ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఏ రాష్ట్రంలో అయితే ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో శాసనసభ్యులు ఉన్నారు, సహజంగా ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయకుండా పెద్ద రాష్ట్రాల్లో 1000 మంది శాసనసభ్యులు కూర్చొని చర్చ చేసేందుకు కూడా ఇక్కడ మనకు అవకాశాలు ఏముండవు. చెప్తున్నాం ఇష్యూస్ చెక్ చేసుకున్నప్పుడు. కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఈ రోజు మనుషుల అంటే ప్రాథమిక అవసరం కూడా పెరిగాయి సార్. పబ్లిక్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే రాజకీయ నాయకుల నుంచి కానీ, శాసనసభ నుంచి కానీ, గవర్నెన్స్ లో కానీ. సరే పరిపాలన సౌలభ్యం పెరిగినప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దాంతో పాటుగా మనకి ప్రధానంగా పరిపాలన కోసం నాయకులు ప్రజల దగ్గరికి పోయే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నియోజకవర్గం అనేది దాని యొక్క లిమిటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. దాంతో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అంటే పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కానీ సమగ్రంగా దీంట్లో ఉండే లోపాలు వీటన్నిటి మీద పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనం భావిస్తాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లింగారెడ్డి గారు నమస్కారం. హలో లింగారెడ్డి గారు. మ్యూట్లో ఉంది లింగారెడ్డి గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లింగారెడ్డి గారు, ఇది నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, అలాగే భారీగా 50% సీట్లు పెరుగుతాయన్నది వినటానికి బాగుంది. అయితే గతంలో ఒకటి జరిగింది, మీకు గుర్తుండుంటే, ఈ ఉత్తరాది దక్షిణాది అన్యాయం జరగకుండా ఇక్కడ సీట్లు జనాభా పరిమితంగానే పెరిగింది, కుటుంబ నియంత్రణ చక్కగా పాటించారన్న ఉద్దేశంతో ఒక సవరణ చేసి ఆయా రాష్ట్రాల లోపల సంఖ్య పెంచకుండా, ఒక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నా అక్కడ సంఖ్య పెంచకుండా విత్ ఇన్ ద స్టేట్ నియోజకవర్గాల్ని రీషఫుల్ చేశారు. ఇప్పుడు అలాగే హైదరాబాద్లో అంతకుముందు మల్కాజ్గిరి అనే పార్లమెంట్ స్థానం లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండే ఉండేవి. తర్వాత జనాభా పెరిగిన రీత్యా ఇంటర్నల్గా మొత్తం హైదరాబాద్లో తెలంగాణలో 17 స్థానాల్లోనే హైదరాబాద్లో 4 వచ్చేట్టుగా చేశారు ఇంటర్నల్గా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు కూడా అలాగే ఇంటర్నల్గా రీషఫుల్ జరిగినాయి. కానీ మొత్తంగా రాష్ట్రంలో స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరగల. అలాగే అసెంబ్లీ అంటే ఏపీకి తెలంగాణకి విభజన చట్టం ఆధారంగా సంఖ్య పెరగాలని ఒకటి ఉన్నది. అది సరే, అది ఎలాగ అటకెక్కింది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా పెంచుతారు అంటున్నారు. అయితే మొట్టమొదటి విమెన్ రిజర్వేషన్కి వచ్చే ముందు మనకి జనాభా దామాషా పద్ధతిలో గనక పెంచే పని అయితే దక్షిణాది రాష్ట్రాలకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలాంటి కాస్త అభివృద్ధి ఉన్న రాష్ట్రాలు, జనాభా నియంత్రణ స్పష్టంగా అమలు చేసిన రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని ఎప్పటి నుంచో ఒక చర్చ ఉంది. ఇప్పుడు దాన్ని కేంద్రం ఏ రకంగా అడ్రస్ చేయబోతుంది? తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి దీని మీద? ఓకే, మీకు రియాజ్ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి, వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదిక పైన జరుగుతుంది ఎప్పుడైనా సరే. మన 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల మరి రివిజన్ అనేది జరగాలి. కాకపోతే కోవిడ్ వచ్చింది కాబట్టి జరగలేదు. జరగలేదు, జనాభా లెక్కలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ కూడా జరగదు అని అనుకోవడం జరిగింది. కాకపోతే ఇది 2027 మార్చికి అంతా కూడా ప్రాథమికమైనటువంటి
ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తి అవుతుంది. ఓకే. దాని ఆధారంగా మరి చేయాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే సరే జనాభా లెక్కలు ఎక్కువ తక్కువ ఉంటాయి. పాటించి ప్రభుత్వ ఆదేశాలను సామాజిక బాధ్యత వహించి దక్షిణ రాష్ట్రాల్లో మరి పిల్లలు ఎక్కువ కనలేదు. సరే అక్కడ యూపీ కానీ బీహార్ కానీ అక్కడ పిల్లలు ఎక్కువ కనారు అంటే మనకి ఇన్సెంటివ్ రావాలి, పనిష్మెంట్ వచ్చే పరిస్థితి ఈ యొక్క డీలిమిటేషన్ లో. కానీ ఆ పరిస్థితి ఉత్పత్తి కాకుండా ఇది ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు అంటే లోక్సభ రాజ్యసభ స్థానాలు కానీ లేకపోతే ఎమ్మెల్యే స్థానాలు కానీ ఉన్నటువంటి సంఖ్య పైన 50% పెంచమంటే అది మంచిదే. అంటే యూనిఫామ్ గా ఉత్తరాదికి దక్షిణాదికి సమన్వయం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందో దాంతో మొత్తం కౌన్సిల్ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది, రాజ్యసభ సభ్యులు కూడా పెరుగుతారు. అయితే ఇక్కడ మహిళా రిజర్వేషన్ కూడా మనం ఆలోచన చేయాలి. చాలా అంటే మన ప్రాక్టికల్ గా వివక్షత అనేది కాదు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచన చేసినప్పుడు మా సీటు మహిళలకు పోయింది, 40 సంవత్సరాలు ఉన్నాము అనేటువంటి ఒక సమస్య కూడా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ మా కుటుంబంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎన్ని సీట్లు అయితే పెరుగుతాయో అంటే ఉదాహరణకు 50% సీట్లు పెరుగుతాయి, మహిళలకు ఇచ్చేది 33% ఇస్తారు. అంటే మహిళలకు 33% రిజర్వేషన్ చేసినా కూడా మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే జనరల్ సీట్లు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఇది తెలివైనటువంటి ఆచరణయోగ్యమైనటువంటి పని అనేది పురుష నాయకత్వానికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందంటారు. ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అది ప్రధాన సార్ మహిళలకి 23% ఇవ్వాలి, 23% రిజర్వేషన్ మీరు అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే, ఎవరు అభ్యంతరం పెట్టరు. అంటే వాళ్ళు జనరల్ సీట్లు కూడా కంటెస్ట్ చేస్తారు, వదిలిపెట్టరు. ఇదేమైందంటే 33 అనేది కంపల్సరీగా వాళ్ళు రిజర్వేషన్ స్థానంలో పోటీ చేస్తారు, మిగతా స్థానాల్లో కూడా జనరల్ సీట్లు కూడా పోటీ చేస్తారు. అయితే ఇంకొక 5-6% పెరుగుతారు వాళ్ళు, దాదాపు 40% వరకు వస్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ నియోజకవర్గాలు కూడా ఓటర్ల సంఖ్య జనాభా సంఖ్య అస్తవ్యస్తంగా ఉంది. ఉదాహరణకు మన పానీరు నుంచి మన గౌరవ చైతన్య గారికి వివాహం పిలిచేదానికి వచ్చి ఆయన చెప్పినాడు, పానీరు నియోజకవర్గంలో 3,60,000 ఓటర్లు ఉన్నారంట, కొన్ని చోట్ల 2 లక్షలే ఉంటారు. కాబట్టి ఈ ఓటర్ల సంఖ్య కుదించినప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ తిరిగేటువంటి సమయం కానీ ప్రయాసం కానీ లేదు క్యాన్వాస్ ఖర్చు కానీ మనం అనకూడదు, ఓటర్లకు వచ్చేటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ లో లోక్సభలో రాజ్యసభలో పెరిగేటువంటి సీట్లను దృష్టిలో పెట్టుకుని సభ హాలు పెద్ద చేశారు, అన్ని చోట్ల అసెంబ్లీలు హాలు పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి అవసరం లే, మనకు ఆంధ్ర కూడా అవసరం లే, మనకు ఆల్రెడీ పెరిగిపోయేటువంటి సీట్లకు కూడా సౌకర్యం ఉంది. కాబట్టి ఏదైనా కూడా ఇంకొక విషయం కూడా దీంతో మహిళా రిజర్వేషన్ కాకుండా జమిలీ సమస్య కూడా ఉంది. నాకు తెలిసి జమిలీ కూడా చట్ట సవరణ చేస్తారు, వాటి మీద కూడా చర్చిద్దాం. డీలిమిటేషన్ కూడా రాజ్యాంగ సవరణ అవన్నీ చేయాలా, ఇది మంచిదే. కాబట్టి యూపీ లాంటి 20 రాష్ట్రాల్లో మరి వాళ్ళు 6వ దశలుగా మరి అసెంబ్లీ స్థానాలు అవుతాయి. కొంచెం ఇబ్బంది. అయితే దీంతో ఒక తమాషా కూడా ఉంది, ఎప్పుడైతే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయో ఈ క్యాబినెట్ సభ్యుల మంత్రివర్గ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం బాగా రాజకీయంగా బాగా మీరు అందరికి పదవులు ఇచ్చి సాటిస్ఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ముందు మొట్టమొదటి పాయింట్ అది. ఇప్పుడు ఏ పార్టీ రాయంశంపై మనతో మాట్లాడటానికి పెంటపాటి పుల్లారావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్తే సార్. పుల్లారావు గారు, మనం వింటూ ఉన్నాం, బహుశా ఈ పార్లమెంట్ సెషన్లోనే ఈ పార్లమెంటు స్థానాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా 50% పెంచుకోవడానికి ఒక
మరి దాన్ని చట్ట సవరణ చేయాలా లేదంటే రాజ్యాంగ సవరణ నాకు తెలియదు, కానీ అలాంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే హోంమంత్రి గారు విపక్ష పార్టీల నాయకులతో అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్తో కూడా చర్చిస్తారని చెప్తూ ఉన్నారు. అయితే ఒక కీలకమైన సందేహం పుల్లారావు గారు, మనకి ప్రతి 25 సంవత్సరాలకి ఒకసారి డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో పెరిగిన జనాభాని పరిగణలోకి తీసుకొని స్థానాలు మార్చాలన్నది మనం రాజ్యాంగంలో ఉన్న ఇది. అయితే జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు బాగా పాటించినాయి, ఉత్తరాదిలో బీమార్ రాష్ట్రాలు అది జరగలేదు. ఆ కారణంగా ప్రాతినిధ్యంలో ఒక ఇంబ్యాలెన్స్ వస్తున్న ఉద్దేశంతో 50 ఏళ్ల క్రితం దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. 2 దఫాలుగా 25 ఏళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 26లో డీలిమిటేషన్ జరగాలి. ఆ డీలిమిటేషన్ ప్రకారం మళ్ళీ జనాభా ప్రాతిపదికన జరగాలి. అయితే మొత్తానికి 50% పెంచడం ఇబ్బంది లేదు, అలా పెంచితే సరే ఉన్న ప్రాతినిధ్యం యాజిటీస్గా కంటిన్యూ అవుతుంది. అలా వీలవుతుందా? ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో దాని ప్రకారం జనాభా ప్రాతిపదికన పెంచాలి అంటే మళ్ళా దక్షిణాదికి నష్టం జరిగే అవకాశం ఉందని చాలా కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఏం చేయబోతున్నారు పార్లమెంట్లో? మీకున్న ఏం చేయబోతున్నారంటే మన దేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏం తలుచుకుంటే ఆ రాష్ట్రాల్లో దేశంలో అదే అవుతుంది. ఎందుకంటే మన సిస్టమ్ లో చెక్స్ బ్యాలెన్సెస్ లేవు. అమెరికాలో ఉన్నట్టుగా కోర్టు ఉండాలి, డబ్బులు కావలిస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, పార్లమెంట్ అదేం లేవు. తర్వాత ఇది ఎలాంటిదంటే సీట్లు పెంచుతారు కదా అని రాజకీయ పార్టీలు అందరూ లైనప్ అయిపోతారు. చూడండి, అవును, కొన్ని రోజులు దక్షిణ అంటారు అంతే, తర్వాత అన్ని మర్చిపోతారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే మనకి దేశానికి ఎప్పుడైతే 50% పెంచారన్నారో చాలా ఉత్సాహం వచ్చేస్తుంది, కానీ అది పెద్ద నష్టం ఆంధ్రప్రదేశ్ కి, కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి, అలాంటి రాష్ట్రాలకి. ఎందుకంటారు మీరు ఇప్పుడు తమిళనాడు ఇస్తున్న కరెక్ట్ రౌండ్ ఫిగర్, తమిళనాడు పాండిచేరి 40 సీట్లు ఉన్నాయి పార్లమెంట్. 50% అంటే 20 పెరుగుతాయి, 60 అవుతాయి. ఉత్తరప్రదేశ్ 80, 120 అవుతాయి. అవును. సో ఇప్పుడు 60కి 120కి తేడా 60 అయిపోయింది కదా 40 నుంచి. అవును, అవును, అవును. సో ఈ 8 రోజులు వచ్చేటప్పటికి ఇలా తగ్గిపోతాది పవర్. అవును. అది కనపడదు, వెంటనే కనపడదు. ఏదో సీట్లు పెంచారు కదా, అందరికీ పెంచారు కదా అంటారు. అందరికీ ఎక్కడ పెంచారు? 1000 రూపాయల జీతగాడికి 50% పెంచితే 1500 వస్తుంది. 100 రూపాయల జీతగాడికి వస్తే ఎంత తేడా వచ్చేస్తుంది. అవును. సో ఇది ఒక ట్రిక్, ఇది ఒక మ్యాథమెటికల్ మాయ అందరినీ ఒప్పించడానికి. ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పినప్పుడు తెలంగాణలో ఎవరు వ్యతిరేకించరు. అన్ని ఇప్పుడే లింగారెడ్డి గారు చెప్పారు, అన్ని ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎమ్మెల్సీలు పెరుగుతారు, మంత్రులు పెరుగుతారు, మాకు పార్టీ పరంగా మహిళలు కూడా ఇచ్చుకోవచ్చు, హాయిగా ఉంటుందని చెప్తున్నారు అందరూ. ఒకటి దాంతో పాటు ఇంకొక విషయం కూడా 2 పాయింట్స్ నేను చెప్పేస్తా. చెప్పండి. 1926లో అమెరికాలో వాళ్ళ పార్లమెంట్ లో 436 మెంబర్లు ఉన్నారు, పాపులేషన్ 11 కోట్లు. ఓకే. 2026లో వాళ్ళ పాపులేషన్ 36 కోట్లు, 436 మందే ఉన్నారు. ఓకే. చూడండి, పెంచలేదు వాళ్ళు. ఇంగ్లాండ్ లో పెంచలేదు. ఇక్కడేంటంటే మన దేశంలో రాజ్యాంగాన్ని ఒక సింపుల్ గా ఒక స్క్రాప్ బుక్ గా చూస్తున్నారు. వాళ్ళు రాసింది సరే మనం చేసుకుందామని అన్ని మార్చేస్తారు, అమెండ్మెంట్స్ చేస్తారంటే రాజ్యాంగం వీక్ అవుతుంది, మన దేశ స్తంభాలు వీక్ అవుతాయి. ఎవరితో ఆలోచన లేదు. 850 మంది ఎంపీలు ఉంటే ఇప్పుడే వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి జవాబులు లేవు, ప్రశ్నలు లేవు, స్పీచ్ చేయడానికి టైం లేదు. ఎలాగా? సో ఇవన్నీ చూసుకోకుండా ఇది నేను అనుకుంటున్నా ఇది చాలా నెగిటివ్ స్టెప్. దేశం ఒక 5% పెంచారు అనుకోపోని 10% పెంచినా ఏదో చదువుకుంటారు. 50% పెంచేస్తారు. చూడండి, బహిరంగ సభలాగా వద్ది పార్లమెంటు. 816 మంది అంటే బహిరంగ సభ. ఎవరు ప్రశ్న అడగటానికి టైం ఉండదు, మాట్లాడటానికి టైం రాదు, ఏమి టైం ఉండదు. అవును. ఎలా చూడండి, ఇవన్నీ డెలిబరేట్ గా కొన్ని విషయాల్లో మనం చెప్పుకున్నా ఎవరు మన మాట వినరు, ఆలోచించరు. అధికారమే ఫైనల్. ఓకే. సో ఇది నా వ్యూ, మీరు అందరూ ఆలోచించవలసింది ఇది. అయితే దీంతో పాటుగా ఇంకొక పాయింట్ కూడా పుల్లారావు గారు, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ది 33% రిజర్వేషను అమలు చేయాలని ఐ థింక్ 2023లోనే పార్లమెంట్లో దానికి ఓకే చేశారు. అయితే కారణం ఏంటో తెలియదు కానీ 2034 నుంచి అమల్లోకి వస్తున్నారు. 10 ఏళ్ళు దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు వింటున్నది ఏంటంటే ఈ జనాభా సెన్సస్ పూర్తవుతుంది,
మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియ కూడా చేస్తారు, స్థానాలు పెరుగుతాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ కూడా 29 పార్లమెంట్ జనరల్ ఎలక్షన్ అప్పటి నుంచి చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా, లేదా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? 100% ఉంటుంది. ఎందుకంటే మేము ఏదో చేశాం, మహిళలకు చేసామని చెప్పుకోవచ్చు కదా అచీవ్మెంట్. అది ఎవరో ఓటేస్తారా వేయరాని కాదు, కానీ చేయలేదంటే చేయలేదు కదా అని ఎవడో ఉంటాడని చేస్తాడు. అది కూడా మీకు విశేషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి రిజర్వేషన్. ఓకే, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది డెమోక్రసీని, స్టేట్ డెమోక్రసీని వీళ్ళు అన్ని అమెండ్మెంట్స్ తో చేస్తున్నారు. ఎవరు ఆప్ చేయగలరు చెప్పండి. సో ఇవన్నీ భారతదేశంలో ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ గా చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే. సో మీకు 850 మంది ఎంపీలతో ఇప్పుడే 543 ఎక్కువైపోయిందని అందరూ అనుకుంటున్నారు. టైం లేదు ఎవరు మాట్లాడటానికి. ఇది ఒక పార్లమెంటరీ అరాచకం వస్తుందా అని మీరు ఆలోచిస్తారు. రైట్ సార్, అవకాశం ఉంటే ఫోన్ లైన్లో కంటిన్యూ కండి పుల్లారావు గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ. రియాజుద్దీన్ గారు, మీరు విన్నారు, వాస్తవంగా కూడా ఇది రోజువారీ ప్రజల అవసరాలు తీర్చే సభ కాదు, చట్టసభ. పార్లమెంట్లో విధాన నిర్ణయాలు లేదు, బలమైన చట్టాలు మొత్తం దేశానికి మీకు తెలియంది కాదు. లోకల్ గవర్నమెంట్ కాదు, కరెంటు పోయింది, నీళ్లు రావట్లేదు, లేదా నల్లా పోయింది, ఈ బాధ కాదు. మనం మన రాజకీయ స్థాయికి దిగజార్చాం. బట్ నిజంగా కూడా 800 పైచీలకు మనుషులు ఉంటే జరిగేది అన్ని రోజులే, ఉండేది అన్ని గంటలే, టైం ఎక్కువ ఉండదు. మంత్రులు పెరిగితే పెరగొచ్చేమో, కానీ అక్కడ ఎంపీలకి నిజంగా సమస్యల మీద లేదు బిల్లుల మీద మాట్లాడే అవకాశం, క్వశ్చన్ అవర్లు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి కదా. ఎఫెక్టివ్ డిస్కషన్ జరగదు అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్. దాంతోపాటుగా విమెన్ రిజర్వేషన్ది రియాజుద్దీన్ గారు, మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ఎందుకు 2034 దాకా ఆగాలి? ఇప్పుడు మనకి అన్నీ జరుగుతుంటే ఈ 27-28లో డీలిమిటేషన్ అయిపోతుంది, సెన్సస్ వస్తుంది, SC ST ప్రోరేటా సీట్లు పెరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు విమెన్ రిజర్వేషన్ మాత్రం ఎందుకు 34 దాకా వాయిదా వేయాలా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, ఇంతకుముందు పెద్దలు పుల్లారావు గారు చెప్పిన విషయాల్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. రిసర్చ్ చేయలేము మనం. చట్టసభలు ఏవైతున్నాయో చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఆ చర్చలు ప్రజలకు నేరుగా చేరే ప్రజా సాధనలో పెరిగాయి కదా. అప్పుడు మనకి న్యూస్ పేపర్ లో వస్తేనే ఎవరేం మాట్లాడిన విషయాలు తెలిసేది. ఇప్పుడు అన్ని లైవ్ ప్రసారాలే కదా సార్ మొత్తం. కాబట్టి చట్టసభల్లో జరిగే ప్రతి చర్చ కూడా ఒకవైపు రాజకీయ చైతన్యాన్ని పెంచడంతో పాటుగా ప్రజా అవసరాల మీద ప్రజాప్రతినిధులు ఏ మేరకు మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలకు తెలిసే అవకాశం ప్రత్యక్షంగా మనకు కనబడతాం. అయితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు బేసికల్ గా చర్చల్లో పాల్గొనే క్రమంలో సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ చర్చ చేసే అవకాశం ఉంది. అప్పుడు సరే విద్యులు ఓట్లేసిన సందర్భాలు మనకు, కానీ దాని తర్వాత క్రమంగా డబ్బులు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారో రాజకీయ పార్టీలు కూడా బేసికల్ వాటిని సెలెక్ట్ చేసుకునే నేపథ్యంలో మనం చూసాము. సంఖ్యాబలం పెరిగినప్పుడు ఏమైందంటే సార్, సహజంగా జరిగే ఒక పెద్ద అంశం ఏంటంటే పార్టీ స్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది. పార్టీ స్వామ్యం అంటే ఏంటంటే పార్టీకి సంబంధించిన ఐడియాలజీ, అంటే పార్టీకి సంబంధించిన టాప్ లెవెల్ లీడర్షిప్ వాళ్ళు నిర్దేశించాలనే మాట్లాడే అవకాశాలు ఉంటాం. అందరికీ మాట్లాడే అవకాశాలు తగ్గిపోతా ఉంటే పార్టీకి సంబంధించిన ఆధిపత్యం కొంచెం పెరుగుతుంది. సంఖ్య తగ్గినప్పుడు ఏమైందంటే ఇండివిజువల్ ఎబిలిటీస్ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో భారతదేశం యొక్క డెమోక్రసీకి ఉన్న గొప్పదనం ఏంటంటే, ఇప్పుడు మనతోటి పాటుగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో, స్వతంత్రం వచ్చిన దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ద్వారా ఇంకా కొనసాగించుకుంటున్నాం మనం. మన దగ్గర ఇక్కడ మిలిటరీ తిరుగుబాట్లు ఎక్కడ జరిగే సందర్భాల్లో, ప్రజాస్వామ్యాన్ని కూడిగే సందర్భాలు, ఎలక్షన్స్ 5 ఏళ్ళు కాకుండా ఒక 2 సందర్భాలు 6 ఏళ్ళకి అయినాయి. అంతకంటే పెద్దగా మన దగ్గర వ్యవస్థ మాత్రం కొనసాగే గుణం ఉంది. సరే, కొన్ని లోపాలు కూడా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు, లోపాలు. ఒకసారి మళ్ళీ వస్తాను రియాజుద్దీన్ గారు, మనతో విట్ల గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విట్ల గారు నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. టెక్నికల్ ఇష్యూ తో నాకు ఏం పర్వాలేదు సార్. ఇప్పుడు మనం పత్రికల్లో చూస్తున్నాం సార్, నిన్న ఇవాళ ఈ పార్లమెంట్ స్థానాలు పెంచుతారు, అసెంబ్లీ స్థానాలు పెంచుతారు 50%, మహిళా రిజర్వేషన్ గురించి కూడా 29కే చేస్తారేమో అన్న చర్చలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మీ ముందు 3-4 ప్రశ్నలు విట్ల గారు, అధికార పక్షాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. ఒకటి, గతంలో ఈ సౌత్ నార్త్ జనాభా ప్రాతిపదికన పెరిగితే అటువైపు ఎక్కువ పెరుగుతాయి, మన వైపు ప్రపోర్షనేట్గా తక్కువ పెరుగుతాయి అన్నది ఒక చర్చ ఉంది. అది రాజ్యాంగం విధించినటువంటి ఇది. దాన్ని ప్రత్యేకంగా పార్లమెంటు ఏదైనా ఒక సవరణ చేసుకొని వాయిదా వేయాల్సిందే తప్ప మ్యాండేటరీగా అయితే అది చేయాలి. లేదంటే ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు, యూపీ వాళ్ళే కోర్టుకు వెళ్తారు, మాకు ఇంకా ఎక్కువ పెరగలేదని. సో ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్, దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు?
నంబర్ 2, ఇప్పుడే పుల్లారావు గారు చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఇది అమెరికాలో 100 ఏళ్ళైనా ఒక్క స్థానాన్ని పెంచలేదు. విలువైన చర్చలు జరుగుతాయి అక్కడ చట్టసభల్లో. 800 మంది పైగా కూర్చొని పార్లమెంట్లో ఇక చర్చించేది ఏముంటుంది? ఏదో బహిరంగ సభ మోడీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పి నినిపోవటం తప్పితే ఇంకా అక్కడ చర్చించడానికి ఏముంటుంది? ఈ తరహాగా ఏదో పార్టీలన్నీ హ్యాపీగా ఉంటే వాళ్ళ పార్టీకి లీడర్లను పెంచుకోవచ్చు, సీట్లు ఇచ్చుకోవచ్చు, అడిగినోడికల్లా సీట్ ఇచ్చుకోవచ్చు అన్న తప్పితే నిజంగా విలువైన చర్చలు జరిగి దేశానికి మంచి జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అన్ని పార్టీలు దీనికి ఓకే అంటే కూడా ఆయన ఒక చొరకేశారు. ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. మీకు అక్కడ ప్యానల్ మెంబర్స్ అండ్ హెచ్ఎంటీవీ వీక్షకులందరికీ తెలియదు సార్. మనము 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినాయి రాజ్యాంగంని 1950 తర్వాత. అప్పుడున్న జనాభా ప్రాతిపదికన ప్రకారం అంత కొంత అక్కడ రిప్రజెంటేషన్ ఉంది. తర్వాత వరుసగా 10 ఏళ్లకు ఒకసారి 63 అనుకుంటా, తర్వాత 80s లో, 2000s లో, తర్వాత 2009 లో కూడా మనకు ఈ రిప్రజెంటేషన్ పెంచుకుంటూ వచ్చాం. ఇది జనాభాకు అప్పుడున్న 30 కోట్లకు 20 కోట్ల ఇవాళ 140 కోట్ల జనాభా ఉంది సార్. డెఫినెట్ గా దానికి రిప్రజెంటేటివ్ గా పెరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతదేశం అనేది వైరుధ్యమైనటువంటి కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు ఇవన్నీ ఉన్నాయి. సో సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఈక్విటబుల్ జస్టిస్ అనేది జరగడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది. చాలా కమ్యూనిటీలో ఇప్పటి కూడా అసెంబ్లీ వేదికకు, అసెంబ్లీ దగ్గరికి రాని అవకాశం. అవును సార్, ఇప్పుడు కాదు అంటే ఎట్లా మీరు అడ్డం పడుతున్నా అనుకోదు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడైనా ఆ వర్గాలకి సీట్లు వస్తాయన్న గ్యారంటీ ఉండదు, డబ్బులు పెట్టేవాళ్లే కావాలి ఇప్పుడు కూడా. నంబర్ 2, అసలు వీళ్ళు ఎన్ని కావాల్సింది ఆ వర్గాలకు ప్రాతినిధ్యం కంటే విలువైన చర్చలు జరిగి విలువైన విధానాలు, చట్టాలు రూపకల్పన చేయడానికి కదా. ఇవాళ అసలు ఇది లేకుండా ఇప్పుడే మన రియాజ్ గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే పార్టీ స్వామ్యం పెరిగిపోయింది. ఒక 500 మంది ఒక పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉంటే ఇక అందులో మాట్లాడినోడెవడు, విద్వత్తున్నోడెవడు చర్చతో సంబంధం, పార్టీ లైన్ మీద ఏదో గుడ్డెద్దు చేలపడ్డట్టు గొర్రెల మందలాగా వెళ్ళిపోవటం అన్నది ఒక వెర్షన్ సార్. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు మనకు బడ్జెట్ సెషన్ లో ఒక 40 రోజులు, వింటర్ సెషన్ కొన్ని రోజులు, 10-15 రోజులు, అంటే రెయిన్ సీజన్ లో సంవత్సరానికి 2-3 సార్లు పార్లమెంట్ సెషన్ కానీ అసెంబ్లీ సెషన్ జరుగుతాయి. అవసరమైతే అప్పుడు సెషన్ పెంచుకోవే అవకాశం ఉంటుంది అందరికి రిప్రజెంటేషన్ రావాలంటే. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మల్కాజ్గిరి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ పార్లమెంట్ లార్జెస్ట్ వన్. అంటే నాకు తెలిసి ఒక 18 lakhs ఓటర్స్, 30 లక్షల ఓటర్లే అనుకుంటా సార్, జనాభా కూడా కాదు, ఓటర్లే. ఇంత పెద్ద రిప్రజెంటేషన్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు తన 5 ఏళ్ల కాలంలో ఎంత మందికి కలుస్తాడు, ఎవరికి రిప్రజెంట్ చేస్తాడు, ఎన్ని సమస్యలు వింటాడు సార్. డెఫినెట్ గా ప్రజల దృష్టిలో వచ్చినప్పుడు పార్లమెంట్ చర్చలు అవన్నీ ఒక అంశం అయితే, పార్లమెంట్ సభ్యుడు గాని ఎమ్మెల్యే గాని మనం పార్లమెంట్ లేదా ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి ఇప్పుడు నిజానికి వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సభ్యుని గాని ఎమ్మెల్యే గాని ఎలాంటి అధికారాలు ఉండవు. సహజంగా లీగల్ లెజిస్లేచర్స్ వాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణ తీసుకుందాం సార్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే కింగ్ లాగానే అంతే కదా. రాజే ఆయన చెప్తే తప్పకుండా ఎస్ఐ వినాలి, సిఐ వినాలి, ఆర్డీఓ వినాలి, ఎంఆర్ఓ వినాలి, వినకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. ఆ పవర్ ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్, ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్. ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి వస్తాయి కాబట్టి అధికారులు చేయిస్తాడు. కానీ వాస్తవంగా ఏంటంటే ఎలాంటి అధికారం లేని పోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చట్టాలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ విధిగా, ఎగ్జిక్యూషన్ పవర్స్ అనేది తక్కువ. బట్ ఇవాళ దే ఆర్ ది ఎగ్జిక్యూటర్, రియల్ ఎగ్జిక్యూటర్స్ కదా సార్. అంటే ప్రజాస్వామ్యంలో అట్లా అయ్యింది, ఎమ్మెల్యేని కలిస్తే తప్ప సమస్యల పరిష్కారం కావు అని ఉంది. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఒక 5 లక్షల ఓటర్స్ కు 6 లక్షల ఓటర్లు, కూకట్పల్లి ఎమ్మెల్యే 4 లక్షల ఓటర్స్ కి. సో ఎంత మందిని కలిసి ఎన్ని సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా డిలిమిటేషన్ జరగాల్సిందే, బైఫర్కేషన్ జరగాల్సిందే. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ సంబంధించి దాదాపు బిల్లు పాస్ అయ్యి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, ఇంకెక్కువ 3 ఏళ్ళు సార్, 23లో అయిపోయింది. 3 years నుంచి మహిళా రిజర్వేషన్ లోక్సభ అండ్ రాజ్యసభ పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి గారు ఆమోదం పొందిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ జరగలే. మీరే కాదు సార్, అప్పుడే నాకు గుర్తుండి అది 2034 నుంచి అమల్లోకి వస్తుందని పెట్టినట్టున్నారు. ఎందుకు పెట్టారో నాకు స్పష్టంగా గుర్తులేదు, చాలా కాలం అయిపోయింది అది పాస్ అయ్యి కూడా. ఐ డోంట్ థింక్ 34 అనేది డెఫినెట్ గా జనాభా ఇప్పుడు జనగణనకు సంబంధించి కొంత పెండింగ్ ఉంది, ఎందుకంటే ఎట్లా ఏ ప్రాతిపదిక చేయాలి అని.
దానికి సంబంధించి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండే. మహిళా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ రకరకాల పార్టీలు రిప్రజెంట్ చేసినాయి. సో వాటన్నిటికీ ఏంటంటే ఈ డీలిమిటేషన్ చేయడం ద్వారా మహిళా రిజర్వేషన్స్ 33% ఇస్తూనే ఈ సంఖ్యను పెంచడం ద్వారా మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా, డెఫినెట్ గా అందరి. సో ఒక మైక్రో లెవెల్లో అంటే డీసెంట్రలైజేషన్ అయ్యే అవకాశం ఉంటది. పార్లమెంట్ పరిధి కానీ అసెంబ్లీ పరిధి తక్కువ అయితే ప్రజలకు ఎక్కువ అందుబాటులో అవకాశం ఉంటది. ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చూసినట్లయితే ఇది మంచి పరిణామం రావాల్సిందే. సరే పార్లమెంట్ లో ఏం మాట్లాడతారంటే సంఖ్యను పెంచుకు 6 నెలలు జరపాలి, తప్పేం సార్? 3 నెలలు 1 మంత్ జరపాలి, 2 మంత్స్ జరగాల చర్చ. వాట్ ఈస్ రాంగ్ సార్? ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రియాజుద్దీన్ గారు, ఇందాక ఇన్ కంటిన్యూషన్ అంటే విమెన్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు దీని మీద వారు కూడా మీరు చెప్తున్న లైన్ అంటే ఇవాళ వాస్తవంగా పార్టీలు ఏమన్నా ఉండండి కానీ ఎమ్మెల్యేల హవా రాజ్యం నడుస్తూ ఉంది. ఏదో చిన్న స్థాయి ఎమ్మెల్యేలు ఉంటే కొంచెం బెటర్గా, చిన్న అంటే జనాభా తక్కువ ఉంటే కాస్త గోడు వినే అవకాశం ఉంటుందని. చట్టసభల్లో పెద్ద అమెరికాలో లాగా మన దగ్గర వాళ్ళంతగా వాళ్ళు స్వేచ్ఛగా విప్పులు ఎన్ని ఉన్నాయి కదా, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడటానికి లేదు, పార్టీ ఇచ్చిన లైన్ దాటడానికి లేదు. ఆల్రెడీ పార్టీ స్వామ్యం ఉంది రియాజ్ గారు. ఇదొక అంశం అయితే, రెండోది ఈ విమెన్ రిజర్వేషన్ది ఇంప్లిమెంటేషన్, అలాగే బీసీది మీరు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా. ఇప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం సెన్సస్లో బీసీ కులగణన కూడా చేస్తారని చెప్తున్నారు. దాని గురించి కూడా ఏదన్నా ఆ రిజర్వేషన్ కూడా ఏమన్నా సాకారమయ్యే అవకాశం ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? వినోద్రావు గారు, వాస్తవంగా మనం అంటే భారతదేశానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు మనది గ్రోయింగ్ డెమోక్రసీ, అలాగే ఇది పార్టీ సెంట్రిక్ డెమోక్రసీ. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. భారతదేశంలో ప్రజాభిప్రాయానికి పట్టుకొమ్మలుగా నిలబడేవి రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు అవకాశాలు పెరుగుతాయి, వాటి కాదని లేవు. అదే సందర్భంలో ప్రజల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందనే విషయాన్ని కూడా మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఎస్, పుల్లారావు గారు చెప్పిన విషయాలు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ వాటి కాదని లేవు. కానీ డెమోక్రసీ గ్రో అవుతున్నప్పుడు, డెమోక్రసీ పరిధి చెందుతా ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ కూడా పరిధి చెంది విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఇక రెండో అంశం ఏంటంటే మహిళా రిజర్వేషన్స్ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడింది. ఇప్పుడు ఈ రోజు ఈ మధ్య కాలంలో దాదాపుగా అంటే ఒక 3 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారు పదే ఏమంటున్నారంటే మేమెంతో మాకంతా అనే స్లోగన్ నేను బలంగా తీసుకుపోయినా. మన పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఐజ్వాల్ నుంచి తార్ వరకు పోయిన సందర్భంలో కూడా ఆ విషయాన్ని బలంగా చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్స్ రావాలి. అందులో కూడా ఏ వర్గాలకైతే రాజకీయ ప్రాతినిధ్యం లేదో ఆ వర్గాల ప్రాతినిధ్యం అనేది సీట్లు పెరగడంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీ గురించి చెప్తున్నా సార్ నేను. చెప్పండి. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన కులాలు ఇంకా 93 కులాలు ఉన్నాయి. 70 సంవత్సరాల గొప్ప డెమోక్రసీగా మనం చెప్పుకున్నా కూడా ఇంకా 93 కులాల వాళ్ళ ప్రతినిధులు ఈ 70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో అసెంబ్లీ ముఖం కులాలు ఉన్న సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అవకాశాలు పెరిగినప్పుడు ఏమైందంటే, సరే ఇప్పుడు మనకు సమానత్వం అనే కులాన్ని మనం భారతదేశం చూస్తుంటాం అంటే సమాన అవకాశాలు ప్రోగ్రామ్ తీసుకుంటా ఉంటాం. అవకాశాలు పెరిగినప్పుడు సహజంగా ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం ఉండదో ఆ వర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీగా మేము ఉమెన్ రిజర్వేషన్ ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి సార్. అంటే ఇంకా సంస్కరణలు జరగాలి. ఇప్పుడు ఒకప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళ దోస్తులు కలిసి, స్నేహితులు కలిసి గెలిపించుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా సెంట్రలైజ్ అయిపోయింది కదా టోటల్ గా. కాబట్టి ఒకప్పుడు విద్యాసంఘంలో ఎలక్షన్స్ ఉండేది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో చాలా మంది విద్యార్థి సంఘాలలో ఎన్నికల్లో గెలిచి రాజకీయాల్లో రాజకీయ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గర కూడా జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చి లీడర్ ఉన్నవాళ్ళు. అయితే క్రమక్రమంగా ఏమైంది ఏంటంటే, మనం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులపై ఎంట్రన్స్ ద్వారాలు మూసినప్పుడు మేజర్ ద్వారం మీద వచ్చే అవకాశం కొద్ది మందిగా ఉండే సందర్భంలో ఆ అవకాశాలు పోతున్నాయి. డెఫినెట్ గా ఈ కోణంలో దాన్ని మనం చూడాలి. ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి అంటే వాళ్ళు ఏమన్నా దాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ మేము ఏమంటున్నాం అంటే, ఒకవేళ ఉమెన్ రిజర్వేషన్స్ మీద ఇప్పుడున్న గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఇప్పుడు ఇదే గవర్నమెంట్ మీద ఫిలాసఫీ ఇస్తున్న వాళ్ళు ఏమంటారంటే మహిళలు ఇంటికే పరిమితం అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చిన మహానాయకుడు యొక్క ఫిలాసఫీలో కూడా ఈ గవర్నమెంట్ నడుపుతా ఉంది. మనం కూడా కాదని పేరు ప్రస్తావించడానికి ఇప్పుడు ఇష్టపడట్లే కానీ అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఆధునిక సమాజం సార్, ఇప్పుడు మన సమాజంలో పరిధి చెందిన సమాజమే మనం పోతున్నాం. టెక్నాలజీ పెరిగింది, ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి డెఫినెట్ గా మనం వెల్కమ్ చేయాల్సిందే. మహిళా రిజర్వేషన్ ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని ఆహ్వానిస్తాం సార్. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లింగారెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఈ మధ్య పదే మరి ఆయన మానవ వనరులు వీటి మీద దృష్టి పెట్టు, ఏమో జనాభా రైటా రాంగా
నాకు తెలీదు. కనీసం ఇద్దరు కాదు ముగ్గురినన్నా కనండి పిల్లల్ని, ఒక్కరొద్దు ఇద్దరు కాదు ముగ్గురిని కనండి అని ఆయన కాల్ ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మానవ వనరులు పెరగాలి, మనం యువ భారత్ కావాలని ఆయన ఒక లైన్ తీసుకున్నారు. బట్ ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే మనం జనాభాని నియంత్రించుకున్నాం. ఇప్పుడు ఇందాక మీరు పుల్లారావు గారు చెప్పింది కూడా విన్నారు. ఇప్పుడు మన అసెంబ్లీ కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఏదో 5గురో 6గురో 10 మందో మాట్లాడే మీరు ఎమ్మెల్యేగా కూడా చేశారు, మీకు కూడా తెలుసు. 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళలో మీకు ఎన్నిసార్లు ఎన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం వచ్చిందో మీకే తెలియాలి. అంటే పార్టీల స్వేచ్ఛ ఇస్తున్నాయా, వాళ్ళ ఆలోచన ప్రకారం మాట్లాడే అవకాశం ఉందా, నిజంగా చట్టాలు చేయటంలో లేదు ప్రతిపక్షంలో ఉంటే నిర్మాణాత్మక విమర్శ చేయటంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ పాత్ర ఉందా, అది కూడా కీలకంగా సార్. పాత్ర లేకుండా ఏదో పెన్షన్ కోసం జీతం కోసం లేదా ఆయా కులాలకి పేరుకొకళ్ళు అలంకారంగా ఉన్నారనుకోవడానికి తప్పితే నిజంగా లోతుగా అక్కడ చర్చలు ఇప్పుడు ఆ కులాలకి ఇప్పుడు ఏదైనా బీసీలకు ఏదైనా ఒక విధానం తీసుకొస్తుంటారు, లేదు పేదలకు ఏదైనా విధానం తీసుకొస్తుంటారు, ఆ వర్గాలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు అది మాట్లాడే అవకాశం వస్తే వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఉంటే అక్కడ కూర్చున్నందుకు సార్థకత. అది లేనప్పుడు ఎంతమంది ఉన్నా పెద్ద తేడా ఏమి ఉండదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా కూడా చేశారు కాబట్టి నిజంగా మీరు మాట్లాడాలి క్వశ్చన్ అవర్లు కానీ మీరు లేవనెత్తాలనుకున్న అంశాలు కానీ లేదు కొన్ని అంశాల మీద మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు అసలు అవకాశాలు ఎలా ఉంటాయి సార్? లింగారెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో లింగారెడ్డి గారు. నేను కూడా సమైక్య రాష్ట్రంలో చివరి అసెంబ్లీలో మెంబర్గా ఉన్నాను. అవును. అక్కడ ఏంటంటే అది హైదరాబాద్ అసెంబ్లీ ఒక మినీ పార్లమెంట్. అది మనము ఏదో నేను సభ్యునిగా ఉన్నాను కాబట్టి కాదు కానీ దాని యూనిక్నెస్ అనేది అంటే ఒక చిన్న భారతదేశంలో అక్కడ ఉంటారు. ఎందుకంటే ఎన్ని పార్టీలు తెలుగుదేశము, కాంగ్రెస్, వైసీపీ, సిపిఐ, సిపిఎం, మజ్లిస్, బీజేపీ, వీళ్ళు కూడా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా మాయావతి పార్టీ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. అయితే కొంత గౌరవప్రదంగా ఉండేది, చర్చలు బాగా జరిగేది. అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతి ఒక్కరు బాగా చాలా ఆతృతతో చూసేవాళ్ళు అనమాట. నేను ఉండేటప్పుడు అయితే ఈ తెలంగాణ ఉద్యమంతో అసలు అసెంబ్లీ జరగలేదు. తెలంగాణ వాళ్ళు వస్తారు, స్పీకర్ దగ్గరికి వచ్చి జై తెలంగాణ అంటారు, మేము జై సమైక్యాంధ్ర అంటాము. రోజు ప్రభుత్వం లేదు, సభ లేదు, మొత్తం అన్ని వ్యవస్థలు కూడా స్తంభించిపోయినాయి. అయితే గొప్పతనం ఏంటంటే హుందాగా మాట్లాడమని, ఎంత మరి రాజకీయ పార్టీ భేదాలను కూడా హుందాగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఎందుకంటే మజ్లిస్ వాళ్ళు ఉర్దూలో కానీ ఇంగ్లీష్ లో మీరు కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు చూశారు. అయితే రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు ముఖ్యమంత్రుల కింద మీరు సభలో ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు చూసాము, 2 స్పీకర్లు కూడా చూసాము. కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మరి నాన్నగారు మనోహర్ గారిని చూసాము. తర్వాత ఇప్పుడు భట్టి విక్రమార్క గారు కూడా డిప్యూటీ స్పీకర్ అన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు ముందు మన విఠల్ గారు కూడా మంచి విషయం చెప్పినారు. పుల్లారావు గారు చెప్పిన దానికి సభ్యుల అడిగినప్పుడు మాట్లాడేటువంటి అవకాశం ఎక్కడ వస్తుంది, ఇప్పుడే తక్కువ ఉంది కదా అని. అప్పుడు ఈ రోజు 40 రోజులు పార్లమెంట్ జరుగుతూ ఉంటే దానికి ఇంకొక 20 రోజులు పెంచాలి. 50% సభ్యులు పెరిగినప్పుడు ఇంకొక 20% పెంచాలి. పార్లమెంట్ లో పురాలు కానీ చాలా అసెంబ్లీలో ఈ సమావేశాలు జరిగేటువంటి కాలం చాలా తగ్గిపోయింది. సమావేశాలు తగ్గే కాలం తగ్గిపోయింది. హాజరు కూడా తగ్గిపోతుంది. ఎమ్మెల్యేలు ఏమో మొత్తం వచ్చి కూర్చోట్ల, ఎంపీలు ఎమ్మెల్యేలు ఈవెన్ పార్టీలు విప్పు జారీ చేసుకో, బాబు ఇవాళ మర్యాదగా రండి, లేకపోతే ఏదో కీలకమైన చర్చ ఉంది, మీరు మా అందరూ హాల్లో ఉండాలని చెప్పి విప్పులు జారీ చేసుకోవాల్సిన పరిస్థితి పార్టీలకి. దానికి కారణం ఏంటంటే సాంప్రదాయ రాజకీయ నాయకులు కాకుండా యాక్సిడెంటల్ రాజకీయ నాయకులంతా వచ్చినారు. ఆపర్చునిటీస్ కి సంబంధించిన రాజకీయ నాయకులు. డబ్బు ప్రభావం ఏమైందంటే అంతకుముందు లాయర్లు,
ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాల నుంచి కానీ ఇట్లా వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే డబ్బు ప్రాముఖ్యత పెరగడంతో కాంట్రాక్టర్లు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేదు ఇంకా పరిశ్రమల వాళ్ళు కానీ, పెట్టుబడుల వాళ్ళు కానీ, ఈ వర్గాలంతా వచ్చినారు. వాళ్ళంతా కొంచెం బిజీ మనుషులు, వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ రాజకీయాలకు రాకముందే వాళ్ళకు వ్యాపారాలు, పరిశ్రమలు, చాలా వ్యాపకాలు ఉంటాయి. ఆ బిజీ ఉండేటప్పుడు ఇప్పుడు ఈ చట్టసభలకు చట్టాలు చదువుకొని వచ్చి, రూల్స్ చదువుకొని వచ్చి, సాంప్రదాయంలో ఎన్ని టైం వాళ్ళకు ఉండదు. దానివల్ల ఇబ్బంది అవుతాం. వాళ్ళు వచ్చిన పర్పస్ కూడా ఇది కాదు, ఏదో వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి దీన్ని ఒక వేదిక వాడుకోవాలని ఉద్దేశం. కాబట్టి సరే వాళ్ళు ప్రజాసేవ చేయాలని ఉండొచ్చు, రాజకీయాలకు రావాలని ఉండొచ్చు, కానీ సమయం ఉండాలి కదా, అది తక్కువ ఉంది కాబట్టి అది లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు మహిళా రిజర్వేషన్ 34 వరకు పెట్టారంటే దానికే ఇబ్బంది లేదు, దానికి రాజ్యాంగ సవరణ చేయొచ్చు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేయొచ్చు, తర్వాత పెరిగే దానికి రాజ్యాంగ సవరణ చేయొచ్చు, జమిలి కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి కొన్ని అంటే 2/3 మెంబర్స్ పాస్ చేయాలి, స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి, సగం రాష్ట్రాలు అంగీకరించాలి. ఫెడరల్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి సమాఖ్యకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు ఇవి రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇదాక పుల్లారావు గారు చెప్పినారు, అప్పుడేదో 10-12 కోట్లు ఉండేటప్పుడు ఇప్పుడు 36 కోట్లు అమెరికాలో పెంచలేదని 3 రెట్లు జనాభా కానీ నాకు తెలిసి బ్రిటన్ పార్లమెంట్ మొత్తం మన సమైక్య రాష్ట్రం అంతా ఉంటారు కదా, అందులో నాకు తెలిసి 600 చిల్లర మంది సభ్యులు ఉన్నట్లు నాకు గుర్తుంది. అంటే చిన్న దేశాల్లో కూడా 500-600 మంది, అంటే మన ఎమ్మెల్యే సంఖ్య ఎంత ఉంటే అక్కడ పార్లమెంట్ సభ్యుల ఓటర్లు అంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక పెద్ద సమస్య ఉంది ఇందులో, మంచిదే. ఇప్పుడు సంఖ్య 50% పెరిగినప్పుడు పార్లమెంట్ లో, అసెంబ్లీలో గలాటలు కూడా ఎక్కువైతాయి. వాళ్ళు కంట్రోల్ చేయడం కూడా పెద్ద స్పీకర్ కు పెద్ద సమస్య అవుతుంది. అయితే స్వయం నియంత్రణ, ఆ చట్టాలు కానీ, నిబంధనలు కానీ, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ కొంత వాళ్ళకు నేర్పియాల్సినటువంటి ఇప్పుడు ప్రతిసారి కొత్తగా శిక్షణ తరగతులు, ఓరియంటేషన్ క్లాసులు పెడుతున్నారు. నాకు తెలిసి అసలు పార్లమెంట్ లో గానీ, చట్టసభలో గానీ ఏ పదాలు వాడకూడదో ముందు అది వాళ్ళకి జాబితా ఇయ్యాలా. ఏ పదాలు వాడకూడదు, ఈ పదాలు మీరు వాడకూడదు అని ఒక జాబితా ఇయ్యాలా. అది అంటే తెలియదు వాళ్ళకు, అంటే వాళ్ళకు కావాలని కాదు, కానీ ఏ పదాలు నిషిద్ధమో ఈ పార్లమెంట్ లో, చట్టసభలో వాడకూడదో తెలియదు. ఒకటి తయారు చేయాలి, పార్లమెంట్ లో, చట్టసభలో తయారు చేసి ఈ పదాలు వాళ్ళకి వాడాలా, ఈ విధంగా ప్రవర్తించకూడదని. అంటే ఒకటేసారి రాదు ఇది, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు చట్టసభల గౌరవం పెరుగుతుంది. ఓటు వేసినటువంటి ఓటర్ కూడా నేను మంచి ప్రజాప్రతినిధిని పంపించాలనుకుంటారు. మంచి ఎమ్మెల్యే, మంచి ఎంపీ అయినప్పుడు అధికారులు కూడా వాళ్ళ మాట ఉంటారు, వాళ్ళకి విలువ ఉంటుంది. ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, చట్టసభలు కానీ, మొత్తము ఈ ఓటర్లు కానీ ఒక ఇంటిగ్రేటెడ్, సమీకృతంగా పనిచేసి సామాజిక బాధ్యత మరి స్పృహతో పనిచేసేటువంటి అవకాశం కలుగుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విట్ల గారు, ఇంకొక కీలకమైన అంశం, ఎలాగూ సరే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ జిత్నా ఆబాదీ, ఉత్నా హక్కు, లేదు భారత్ జోడో యాత్ర అందుకు చేశారా, లేదు మీరు స్వతంత్రంగా మీరే నిర్ణయం తీసుకున్నారా, బీసీ కులగణన అయితే 2026లో చేస్తారు అని చెప్పి స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న సెన్సస్లో కులగణన కూడా జరుగుతుంది అన్నది అంకెలు బయట పెడతారా పెట్టరా ఆ చర్చలోకి నేను పోవట్లేదు, కానీ కులగణన అయితే చేస్తున్నారు. చేసిన తర్వాత దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న అంశం మహిళా రిజర్వేషన్ ఎలాగో బీసీ రిజర్వేషన్ కూడా చట్టసభల్లో బీసీలు కూడా ఒక ఎలా అయితే లోకల్ బాడీస్లో ఉందో ఎంతో కొంత చట్టసభలు ఈ రోజుకి కూడా వాళ్ళ జనాభా 50-60% ఉంటే మీరే చెప్పారు ప్రాతినిధ్యం లేని కులాలు. ఇప్పుడు ఇందాక రియాజ్ గారు 93 కులాలకు అసలు ప్రాతినిధ్యం లేకపోతే 50-60% ఉన్న బీసీలకి 20%-30% మించి చట్టసభ సభ్యులు ఉండట్లా. మరి దీన్ని కూడా ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? ఎందుకంటే ఒక పెద్ద అంశాన్ని లేవనెత్తుకున్నప్పుడు, సంఖ్య పెంచుతున్నప్పుడు నిజంగా దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పటిదాకా అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్యాయం జరిగినట్టుగా ఏం కనపడదు. వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి, వీళ్ళకి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది.
మరి ఆ దిశగా ఏమన్నా ఈ బీసీ రిజర్వేషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారా? సార్ డెఫినెట్ సార్, ఇప్పుడు ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ప్రాధాన్యత అందరికీ సమన్యాయం, మన రాజ్యాంగమే అందరికీ సమన్యాయం చేయాల్సినటువంటి స్ఫూర్తితో నిర్మించబడ్డ రాజ్యాంగం. ఇప్పుడు ఇప్పటికి కూడా కొన్ని వర్గాలకు సమాన న్యాయం జరగట్లేదు కాబట్టి నిత్యము దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఈ బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ రావాలని ఒక డిమాండ్ అయితే ఉంది. ముఖ్యంగా అన్ని రాజకీయ కాన్సెన్సస్ అంటాం కదా సార్, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ గానీ అన్ని రాజకీయ పార్టీలు కాన్సెన్సస్ తోటి వెళ్తే డెఫినెట్ గా అది కూడా సాధ్యమే. సార్ నాకు ఉన్న సమాచారం ఏంటంటే ఇది బహుశా మీ వేదిక ద్వారా చెప్పండి సార్, మంచి విషయాలు చెప్పడానికి ఉంది. నాకున్న సమాచారం అయితే ఇది సీరియస్ కన్సిడరేషన్ లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నటువంటి అంశం అయితే నాకున్న ఇన్ఫర్మేషన్. అది దానికి జనగణన కూడా అది కారణము. జనగణన బీసీ కులాల జనగణన కూడా చెయ్యాలనే ఒక డిమాండ్ కూడా అందులో దాదాపుగా వచ్చినటువంటి డిమాండ్ అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. చేస్తే తప్పేం లేదు, న్యాయం అందరికీ న్యాయం జరిగినప్పుడు సమాజంలో శాంతి సూత్ర వాతావరణం ఉంటది, రావాలి కూడా. ఒక వర్గము మనం నిరాసక్తకు గురవుతున్నాం, మాకు ప్రాతినిధ్యం లేదని నిత్యము అట్లాంటి వాతావరణం ఉండకుండా మొత్తము సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిన రోజు సమాజం కూడా బాగుంటుంది. డెఫినెట్ గా అది జరగాలని కోరుకుందాం. వస్తే సంతోషం సార్. ఇప్పుడు నేనంటుంది కాదు ఎట్లా గారు అంటే మామూలుగా పాతుకుపోయిన అగ్రకుల నాయకత్వం ఉంటుంది, చాలా స్థానాల్లో వాళ్ళని కదిలించాలంటే కష్టమైన పరిస్థితి. ఇప్పుడు సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో 50% సీట్లు ఈడ ఒక సీట్లో వాళ్ళకి ఇచ్చిన ఇంకో సీట్లో మహిళకో బీసీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బహుశా ఈ 50% పెంచడం కనుక నిజమైతే విమెన్ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ తీసుకురావడానికి ఇంతకంటే బెటర్ టైం ఉంటుందండి. మళ్ళీ ఒకసారి ఒక ఎలక్షన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడ పాతుకుపోతారు, ఇంక తర్వాత మళ్ళీ. వాస్తవం సార్, మీరు చెప్పేది 100% వాస్తవం సార్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఎలాగో పెంచాల్సిందే. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ కి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి వాళ్ళ 50% ఇర్రెస్పెక్టివ్ అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం 2011 సెన్సస్ ప్రకారము చేయాలంటే డిలిమిటేషన్ చేయాలి ఒక డిమాండ్, ఒక కన్సిడర్. రెండోది 50% అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్న పలంగా 50. రేపు తెలంగాణలో 119 నుంచి రేపు 180 అంటే 60 సీట్లు, దాదాపు 60 సీట్లు పెంచడానికి ఆస్కారం. అట్లా సేమ్ టైం పార్లమెంట్ కూడా పెరగడానికి ఇక్కడ పెద్ద ఇష్యూ ఏమి ఉండకపోవచ్చు సార్, ఎందుకంటే వ్యతిరేకత రాదు. ఇంతకుముందు తమిళనాడు వాళ్ళు చాలా సీరియస్ గా వ్యతిరేకించారు, మనం కూడా వ్యతిరేకించాం. జనగణన తీసుకోకూడదు, మీరు 1970 జనగణన తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. అవన్నీ ఫుల్ స్టాప్ పెడితే వాళ్ళ అన్ని రాష్ట్రాలలో ఉన్న సీట్లని 50% పెంచాలనేది ఒకటి కామన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సమస్య ఉండకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఎలాగో దానికి కంపల్సరీ యాక్ట్ వచ్చింది కాబట్టి దాని తీసుకోవాలి. కాబట్టి బీసీ రిజర్వేషన్ కి వచ్చేసరికి ఇప్పుడు పార్లమెంట్ లో చర్చ జరగాలి. 50% అది రాజ్యాంగ సవరణ కాబట్టి 50% స్టేట్స్ అంగీకరించాలి. ఈ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ బహుశా 2029 లోగా కంప్లీట్ చేయగలిగితే 50% కంటే మీరే 70% స్టేట్స్ లో అధికారులు ఉన్నారు సార్, మీరు తలుచుకుంటే అవ్వకుండా ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎలాగో మా రియాజ్ భాయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ డిమాండ్ ఉంది. సో కాన్సెస్ ఒక రకంగా కాన్సెన్సస్ ఉన్నట్టే. అంతే కదా, కాంగ్రెస్ బీజేపీ తలుచుకుంటే జరగదే ఉంటుంది సార్, మీరు రెండు పార్టీలు తలుచుకుంటే చేయడానికి అడ్డంకి ఏముంటది? మీరు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు సరే, ఒక సామాజికంగా ఉన్నత వర్గాలు ఆల్రెడీ లీడర్షిప్ ఉంటది కాబట్టి వాళ్ళ లీడర్షిప్ పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న సీట్లలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు 2-3 తరాల గురించి. సో వాళ్ళకి ఉన్న లీడర్షిప్ నష్టం లేదు కాబట్టి ఆ లీడర్షిప్ కూడా వ్యతిరేకత ఉండకపోవచ్చు. కొత్త వాళ్ళు వచ్చిన సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొత్త వాళ్ళకి అధికారం వస్తుంది, అంతే కదా, వస్తాయి. అంటే చాలా ఇప్పుడు ఈ సంఖ్య అంటే ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిధి తగ్గినప్పుడు సార్ అక్కడ కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు. కొత్త నాయకుడు వచ్చేవాడు ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, మహిళ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న నాయకత్వం కూడా వ్యతిరేకత ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం దేశవ్యాప్తంగా. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. మంచిదే, వస్తే సంతోషం సార్. సామాజిక న్యాయం జరగాలి, సమాజంలో శాంతి నెలకొడగాలి. ఒక వర్గం ఎందుకు మేము నిరుత్సాహం ఉండాలి? బీసీల వర్గాలలో ఉంది, మాకు అన్యాయం చేస్తున్నారు అని 50-70 సంవత్సరాల నుంచి మా వర్గాలకు న్యాయం జరగట్లేదు, మేము చట్టసభలో లేము అని ఆ అసంతృప్తి ఎందుకు ఉండాలి సార్? రైట్ సార్. రియాజ్ గారు, నిజంగానే ఇప్పుడు శేర్లింగపల్లి ఉంది ఉదాహరణకు, హైదరాబాద్లో, తెలంగాణలో 10 లక్షల జనాభా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి 4 లక్షలు పైగా ఓట్లు, ఇప్పుడు అది 7 లక్షలు 8 లక్షలు అయి ఉంటుంది. ఈ 3 ఎమ్మెల్యేలు అవుతారు. గాంధీ గారు ఉంటే ఉంటారు, ఇంకొక ఇద్దరికి ఒక బీసీకో లేదా ఇంకొకరికి ఎవరికో అవకాశం వస్తుంది, మహిళకు ఒకరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా నిజంగా
ఇలాంటి టైంలో కనుక ఈ బీసీ సెన్సెస్ బీసీ రిజర్వేషన్ వస్తే బై అండ్ లార్జ్ క్రెడిట్ ఎవరికన్నా రానివ్వండి, ఆ ప్రాతినిధ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ 27 లోపు 29 లోపు పూర్తయి అన్ని పార్టీలు సహకరించి జరుగుతాయా? న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? వీటిని కోర్టులు ఏ రకంగా చూస్తాయి? ఈ విమెన్ రిజర్వేషన్ కానీ లేదు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెరగకుండా అన్నిటికీ కామన్గా పెంచితే వీటిని ఎలా కోర్టులు రిసీవ్ చేసుకుంటాయి? ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు ఇంతకుముందు మిత్రులు విఠల్ గారు అంటే ఆయన జీవితం అంతా కూడా సామాజిక న్యాయ నేపథ్యం నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ దానికి అనుగుణంగా లేదనే విషయాన్ని వారికి కూడా తెలుసు. సరే, వారు చెప్పడానికి ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇబ్బంది ఏం లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళు దీన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నిజంగా బీసీ రిజర్వేషన్స్ అంటే కాలం కూడా తీసేసిన అనేది 2-3 రోజుల క్రితం నుంచి పత్రికల్లో వస్తున్న వార్తలు. 3-4 నెలల్లో క్లారిటీ కూడా రాబోతుంది దాని మీద. ఇక్కడ విషయం ఏంటంటే సార్, సరే మనందరం కూడా దాదాపు ఏకాభిప్రాయంగా ఒప్పుకున్న విషయం ఏంటంటే ప్రాతినిధ్యానికి అవకాశాలు పెరగాలని. దానికి కేవలం రాజకీయ నాయకులకు అవకాశాలు కొనుగోలు మాత్రం చూడకూడదు. దాన్ని గవర్నెన్స్ లో కూడా తేడాలు వస్తాయి కదా సార్. పరిపాలనా విధానంలో ప్రజా ఎన్నుకున్న వ్యక్తి ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయి రిప్రజెంటేషన్ పెరిగిన. కాబట్టి ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఏ ఎంపీ దగ్గర పోయినా, ఏ మంది దగ్గర పోయినా జాతరలా ఉంటారు సార్. పొద్దుగా ఎమ్మెల్యే లేవడానికి అప్పటికే, కానీ ఇంటి ముందు జాతరలా ఉంటాం. అంటే ఒక మనిషి అనేక లక్షల మంది యొక్క అవసరాలను తీర్చడం అనేది కూడా సాధ్యం కాని విషయం కాదు. అందరం మానవ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ప్రాతినిధ్యం పెంచాలనే విషయం మీద ఏకాభిప్రాయం. కానీ ఆ పెరిగే ప్రాతినిధ్యం ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయం కూడా మనం చూసుకోవాలి. సరే, మనం ఎన్ని చట్టాల రూపంలో తీసుకొచ్చా కూడా ప్రజల నిర్ణయం అంతిమ నిర్ణయం ఉంటుంది. అందుకోసమే జెఫర్సన్ అంటాడు, ఏమంటాడంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ అని అంటాడు. ప్రజల చైతన్యం రాకుండా మనం డెమోక్రసీ ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చుకున్నా కూడా సక్సెస్ కావు. ప్రజల చైతన్యం అన్నిటికన్నా కీలకమైంది. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో ఏంటంటే కొంత కాన్స్టిట్యూన్సీ పరిణామం చిన్నగా ఉన్నప్పుడు, అవకాశాలు పెరిగినా ఉన్నప్పుడు సహజంగానే కింది వర్గాల నుంచి రిప్రజెంటేషన్ పెరగడానికి మాత్రం అవకాశాలు పెరుగుతాయి సార్. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం సార్, మొన్న మాకు రీసెంట్ గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్ లో కానీ 65% మంది బలహీన వర్గాల నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని జనరల్ స్థానాల్లో కూడా బీసీల నుంచి కానీ, ఎస్సీల నుంచి, ఎస్టీ నుంచి గెలిచిన సందర్భాలు మనకు కనపడ్డాయి. మైనార్టీ రిప్రజెంటేషన్ పెరిగింది. ఎందుకోసం అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అది అసెంబ్లీ విషయానికి వస్తే వరకు ఏమైందంటే 1 or 2 సామాజిక వర్గాల్లో వాళ్ళ నుంచి ఎక్కువ అవకాశాలు పోతున్నాయి. మరి అవకాశాలు పెరిగే క్రమంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి భాగస్వామ్యం కానీ, ప్రజాప్రతినిధుల ఎంపిక కానీ ఇంకెక్కువ రీతి అవకాశాలు ఉంటాయనే దాన్ని మనం తీసుకోవాలి. అదే సందర్భంలో మీరు అన్నట్టుగా చట్టసభల్లో ఒకప్పుడు మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. మనం చట్టసభల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఉపన్యాసం చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. అట్లా అయిపోయింది సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆర్డినెన్స్ రూపంలోనే ఎక్కువ తీసుకొస్తున్నారు. చర్చ ఇప్పుడు మన పార్లమెంట్ లో చూస్తాం. మనం పార్లమెంట్ చరిత్ర చూస్తే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న దగ్గర నుంచి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న దశ వరకు కూడా అద్భుతంగా ఉపన్యాసాలు ఎంజాయ్ చేసేవాళ్ళం మనం. పరిస్థితి లేదు కదా, వాళ్ళ బాడీ లేదు, వేడి లేదు, ఒట్టిగానే అరుపులు అవే కాకుండా అంటే కిల్ చేస్తున్నారు. పార్లమెంట్ లో వాల్యుబుల్ టైం కూడా కిల్ అవుతుంది. వాళ్ళ గొంతులు అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఈ డెమోక్రసీలో సంఖ్య పెరిగినప్పుడు డెమోక్రసీగా మారే అవకాశాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం మంత్రిస్వామ్యంగా మారే అవకాశం ఉంటుంది అరుపులు కేకలతో కూడా. దాని కూడా మనకు కాదండి. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం ఉంది. నిజంగా భారతీయ జనతా పార్టీ ముందర ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మీరు ఎప్పుడు 80 స్థానం రాష్ట్రంలో వాళ్ళే పరిపాలనలు, పార్లమెంట్ లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది. నిజంగా సంస్కరణ తీసుకొచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ వాళ్ళ బేసిక్ ఐడియాలజీ మొత్తం దానికి అనుగుణంగా లేదు. కాబట్టి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నుంచి మార్పులు ఆశించే అవకాశం మనకు లేవు. ఆశించినా కూడా మనకు ఆశాభంగం కలుగుతుంది అనేది మేము కాంగ్రెస్ పార్టీకి అభిప్రాయపడుతున్నాం. విట్ల గారు, మీకు ఐడియాలజికల్ గా బీజేపీ ఆ లైన్ కాదు అంటున్నారు రియాజ్ గారు. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు సరే మోడీ గారు చెప్పుకోరు కానీ వారి ప్రాతినిధ్యం వహించినటువంటి సామాజిక వర్గము బీసీ సామాజిక వర్గం. ప్రధానమంత్రి బీసీ. ముర్ము ద్రౌపది ముర్ము గారిని ఒక ట్రైబల్ ఒక ఎస్టీ మహిళని తీసుకొని దేశానికి రాష్ట్రపతిని చేసిన కదా. రాష్ట్రపతి ఎస్సీ సామాజిక వర్గం. సో సామాజిక సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది సార్ బీసీ అండ్ బీజేపీలో కూడా. సోషల్ ఇంజనీరింగ్ గోయింగ్ ఆన్. అది ఎంతవరకు రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ వరకు వస్తుందా రాదా? ఇంతకుముందు లింగారెడ్డి అన్న చాలా చక్కటి మాట చెప్పింది.
ఎంతమంది ఉన్నా తప్పకుండా ఎమ్మెల్యేలకు తర్వాత ఎంపీలకి డెఫినెట్ గా భాష గానీ ఆ చట్టసభలను గౌరవప్రదమైన చూడాలి. అవును. ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్లాసులు కాకూడదు. అది అవును. టీచర్ స్పీకర్ అన్నవాడు టీచర్ కాకూడదు. అవును. సహజంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ గౌరవము, హుందా, హోదాతనం ఉండాలి. ఓకే. సో భాష మాట్లాడేటప్పుడు చాలా గౌరవప్రదమైన భాష ఉండాలనేది లింగారెడ్డి అని చెప్పాడు. అది నిజంగా రేపు రాబోయే సంఖ్య పెరిగినప్పుడు కూడా ఓకే. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎమ్మెల్యేస్ కూడా అవసరం సార్. Right, ఎమ్మెల్యేస్ గానీ రైట్ సార్. మొత్తంగా అటు పార్లమెంట్తో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా పెంచే ఒక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అనుకూలమైన సమయం. ఒక పార్టీ జాతీయ స్థాయిలో పూర్తి మెజారిటీతో ఉన్నది. అలాగే అనేక రాష్ట్రాల అధికారులు ఉన్న సమయంలోనే కీలకమైన సంస్కరణలు తేవడానికి అవకాశం ఉంది. ఈ సంఖ్యను పెంచడంతో పాటుగా బీసీలకి, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ని ఫుల్ఫిల్ చేయటం, ఎన్నికల ఖర్చు తగ్గించడానికి కావాల్సినటువంటి మార్గాలను అన్వేషించడం, దామాషా పద్ధతి లాంటి లోతైనటువంటి ఎన్నికల సంస్కరణల దిశగా కూడా చర్చ జరగాలని కోరుకుందాం. పార్టీలకి ఇది ఒక వెసులుబాటు కలిగిస్తుంది. అగ్రకులాల నాయకత్వాన్ని వాళ్ళని తొలగించకుండానే బీసీలు, మహిళలకి సంబంధించి, అలాగే దళితులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి నాయకత్వాన్ని పెంచడానికి ఈ సీట్ల పెంపకం ఒక మెరుగైన అవకాశాన్ని అయితే కలిగిస్తుంది. ఆ రకంగా జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రియాజుద్దీన్ గారికి, విట్ల గారికి, మల్లెల లింగారెడ్డి గారికి, అలాగే వెంటపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.